హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను పండగ స్పెషల్గా కోవా కజ్జికాయ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అచ్చం స్వీట్ షాప్స్లో వచ్చినట్టే జ్యూసీగా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా వేసుకొని బాగా జల్లించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ కరిగించిన నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి పిండిలో పూర్తిగా కలిసేదాకా బాగా కలుపుకోండి. పిండి నేను చూపించిన విధంగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. మరీ సాఫ్ట్గా అయిపోయిందంటే కజ్జికాయలు చేసుకోవడం కుదరదు. ఇప్పుడు పిండిని ఒక 5 నిమిషాలు బాగా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కజ్జికాయకి కావాల్సిన కోవా స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక 200 గ్రామ్స్ పచ్చి కోవా యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి వేసుకోండి. జీడిపప్పుని, బాదం పప్పుని, పిస్తా పప్పుని ముక్కలు చేసి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చి కోవా మనకి ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు కజ్జికాయకి కావాల్సిన చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ సరిపోతాయి. షుగర్ బాగా కరిగాక కాస్త కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. ఈ పాకం జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. తీగ పాకం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే చక్కెర పాకంలోకి కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకొని పూరి పిండిలా ఒత్తుకోండి. కొంచెం మందంగా ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తుకున్నారంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కోవా మధ్యలో స్టఫింగ్కి పెట్టుకోండి. నేను ఈ కజ్జికాయ పీటతో కోవా కజ్జికాయలన్నీ చేస్తున్నాను. లేని వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. ఇలా ఒత్తుకున్న కజ్జికాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ పోసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని వేసి వేయించుకోండి. నాకైతే ఇవి వేగడానికి దాదాపు 15 నిమిషాలు టైం పట్టింది. ఈ కజ్జికాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక వెంటనే తీసి చక్కెర పాకంలో వేసేయండి. చల్లారితే పాకం పీల్చుకోవు. ఇప్పుడు వీటిని 2 సైడ్ల బాగా నాననివ్వండి. కేవలం 30 సెకండ్లు ఉంచితే సరిపోతుంది. ఒక 30 సెకండ్ల తర్వాత కజ్జికాయల్ని బయటికి తీసేసేయండి. ఇప్పుడు దీని మీద నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, కోవా కజ్జికాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కోవా కజ్జికాయని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.